లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. స్థానిక 17వ వార్డులో రామాలయం వద్ద శ్రీరామనవమి ఉత్సవాలు జరిగాయి. సీతారాముల కళ్యాణంను కమనీయంగా జరిపించారు. పట్టణ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ దంపతులు, బొడ్డు సాయిబాబాలు పాల్గొన్నారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. శ్రీ సీతారామ స్వామివారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా రాముల వారి కళ్యాణాన్ని ఏర్పాటు చేయడం, కళ్యాణం అనంతరం ఆ రాముల వారి ప్రసాదాన్ని అన్నదాన రూపంలో సుమారుగా 4000 మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే మరి గడిచిన 5 రోజుల నుంచి కూడా ఈ కమిటీ సభ్యులు కానీ, యువకులు కానీ, పెద్దలు కానీ, మహిళా సోదరీమణులు అందరూ కూడా పెద్ద ఎత్తున రాముల వారి సేవలో పాల్గొని ఈ రాముల వారి యొక్క కళ్యాణానికి కానీ, అన్నదానానికి కానీ యువకులు, పెద్దలు పెద్ద ఎత్తున కృషి చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ఆ రాముల వారు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ప్రతి ఒక్కళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో స్వామివారి ప్రసాదాన్ని అందరూ స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో వేంచేసి ఉన్న కోదండ రామాలయంలో శ్రీరామనవమి పురస్కరించుకుని కోదండరామ యువజన సంఘం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
గ్రామ పురోహితులు కూచి చంద్రమౌళి శర్మ అర్చకత్వంలో ఈ కళ్యాణం నిర్వహించారు. కలిశెట్టి నాగబంగారాజు, మంగతయారు దంపతులు పీటల మీద కూర్చొని ఈ కళ్యాణాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు పానకాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మజ్జి అప్పారావు మాట్లాడారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాముడు ఒకసారి చంద్రనారాయణ అత్యంత అనుకూలరక్షణ హేతున కంటే భద్రామి శుభరక్షణ సమర్థాన్ని యాభై 56వ వార్షిక సందర్భంగా ఇక్కడ కోదండ రామాలయం దగ్గర కళ్యాణం జరుపుటకు పెద్దలు నిశ్చయించారు. ఆ కార్యక్రమానికి మా కోదండ రామ యువజన సంఘం, మా కోదండమ్మ మహిళా సంబంధం, మా కోదండమ్మ సంఘం అందరూ వచ్చి ఇక్కడ కళ్యాణం కలిశెట్టి బంగారాజు, మంగతయారు దంపతులు కళ్యాణం చేసి బ్రహ్మాండంగా ఇక్కడ ఈ రోజు ఒక 500 మంది సంవత్సరంలో ఇక్కడ కళ్యాణం జరుగుతుందండి. రోజు ప్రతిరోజు కూడా 8 గంటల నుంచి సత్కార కార్యక్రమాలు జరుగుతాయండి. శ్రీరామనవమి సందర్భంగా మన కొత్తపాడు మండలం కొత్తపాడు గ్రామంలో మన కోదండరామయ్య గుడి వద్ద కోదండరామయ్య యోధవ సంఘం కుర్రాళ్ళందరూ కలిపి ఈరోజు స్వామివారి కళ్యాణం జరుపుతున్నారు. అలాగే ప్రతిరోజు కూడా వివిధ రకాల 9 రోజులు కూడా నవరాత్రులు కూడా చాలా బాగా జరుగుతుంది. కావున 6 మంది భక్తులు ఎవరిని ఉంటే ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీరామనవమి సందర్భంగా వాడవాడల రామాలయాలలో ఆంజనేయుల స్వామి గుడిలలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిపిస్తున్నారు. అందులో భాగంగా డిఎస్ చెరువు సమీపంలో గల కోదండ రామాలయంలో డాక్టర్ శశికుమార్, డాక్టర్ శైలజ దంపతులచే సీతారాముల కళ్యాణం జరిపించారు. పరిసర నివాసితులు, భక్తులు ఆలయానికి విచ్చేసి ఆదర్శ దంపతుల కళ్యాణాన్ని తిలకించారు. స్వామివారి ప్రసాదాన్ని, పానకాలను భక్తులకు పంపిణీ చేశారు. గణపతి పైన పెట్టేసి నమస్కారం చేసుకోండి. ఎటువంటి విఘ్నము కూడా చేకూరకుండా నిర్విఘ్నండి. ఓం గజాన బలసార భక్షణం ఉమా సాంగత పరివార చేసుకోండి. ధ్యాయామి ధ్యామి స్థానాంతరో శుద్ధాయ మహాగణపతి స్థాపనే నమః. శ్రీరామనవమి సందర్భంగా కోతిబొమ్మ సెంటర్లోని సాయిబాబా వారి ఆలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత ఘనంగా జరిగింది. ఆరేపల్లి ఉమ, గంగా దంపతులు పీటల మీద కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో దేవబతుల రాము దంపతులు, దేవతి రామకోటేశ్వరరావు, బండారు శ్రీనివాస్, గంధం సురేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి పురస్కరించుకుని స్థానిక శేష్మహల్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం సీతారాముల కళ్యాణం నిర్వహించారు. సుమారు 10 మంది జంటలు పీటల మీద కూర్చొని కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు పానకాలు సమర్పించారు. అదేవిధంగా పాతూరులో వేంచేసి ఉన్న సీతారాముల ఆలయం వద్ద కర్రి ప్రభాకర్ బాలాజీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. కొడవడగంటి వెంకట నరసింహాచార్యుల అర్చకత్వంలో ఈ కళ్యాణం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ కళ్యాణాన్ని తిలకించారు. ఉదయం నుండి స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కర్రి సీతారామయ్య, కర్రి భాస్కర్రావు, కర్రి నాగేశ్వరరావు, కర్రి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కళ్యాణ ఉత్సవం, రాముల వారి యొక్క కళ్యాణ ఉత్సవం అత్యంత అద్భుతంగా జరిగింది. మన అనేక మంది భక్త జనం అందరూ కూడా ఈ యొక్క కళ్యాణానికి విచ్చేసి తిలకించారు. పాతూరు రామాలయం అనేటువంటిది సుమారుగా 150 ఏళ్ళు పైన చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఈ యొక్క దేవాలయం 150 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి దేవాలయాన్ని జీర్ణమైన పిదప మా కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరించారు. సుందరమైనటువంటి ఆలయాన్ని 2003లో మళ్ళీ చేయడం జరిగింది. ఇది 3వ సంవత్సరం కళ్యాణం. ఇది 2 కళ్యాణాలు అయినాయి. పునర్నిర్మాణం అయిన తర్వాత దేవాలయం ఇప్పుడు 3వ కళ్యాణ మహోత్సవం అనేటువంటి జరిగింది. ఇవాళ ఈ యొక్క కళ్యాణాన్ని అందరూ కూడా కనుల విందుగా తిలకించి ఈ పట్టణం ముఖ్య కారణం కూడా పాతూరు నుంచే ప్రారంభమైందని చెప్పొచ్చు. అటువంటి పాతూరులో అతి పురాతనమైనటువంటి దేవాలయాలు రామాలయం, వల్లీదేవర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, లక్ష్మీనరసింహ ఆలయాలు ఉన్నాయి. జరిగి 150-200 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్నటువంటి దేవాలయం. ఈ దేవాలయం పునర్జీవం చేయడం కోసం గతంలో కరిసీతారామ మా బాబాయ్ గారు వల్లి దేవస్థాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని పునరుద్ధరించడం జరిగింది. అలాగే ప్రభాకర్ బాలాజీ మా బాబాయ్ గారు రామాలయాన్ని ఆయన పునరుద్ధరించడం జరిగింది. ఇదంతా ఈ యొక్క స్థలము, ఈ పురాతన స్థలం యొక్క ప్రభావం అని చెప్పాలి. ఇదేమైనా ముందు కూడా ఇంకా మంచి దైవ కార్యక్రమాలు జరిపించుకుని ఈ పాతూరుకు విశేషమైన కృషి జరగాలని కోరుకుంటున్నాను. వేమడోలు మండలం పోళ్ల గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం పంచాయతీ ఆఫీస్ ఎదురుగా ఉన్న మండపాలలో అత్యంత ఘనంగా నిర్వహించారు. కల్లి వెంకటేశ్వరరావు, వడ్డపట్ల పరికుమార్ పీటల మీద కూర్చున్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణంని తిలకించారు. అగ్నిహోత్రం నరసింహాచార్యులు, అగ్నిహోత్రం నారాయణాచార్యులు, చావలి ప్రసాద్ అర్చకత్వంలో ఈ కళ్యాణ క్రతువు జరిగింది. కాళ్ల మండలం శేసలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం వాస్తవ్యులు ఎర్నాల ఆంజనేయులు, శైలజ దంపతులు భక్తులచే స్వామివారి సామూహిక కళ్యాణం నిర్వహించారు. ఎర్నాల ఆంజనేయులు, శైలజ దంపతులు ఆర్థిక సహకారంతో భారీ అఖండ అన్నసమారాధన జరిగింది. ఎర్నాల లీలాప్రసాద్ దంపతులు కూడా ఈ కళ్యాణంలో పాల్గొన్నారు. పరిసర గ్రామాల నుండి స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తోరం అనంతలక్ష్మి సత్యవతీదేవి పర్యవేక్షించారు. శాస్త్రపరమాదేవి శతమూలవాచన కార్యక్రమం మనం చేస్తున్నాం. చతుర్వేదాలను అన్ని పునీతం అవ్వాలి. కాలు వేసుకుని గుడ్డ మీద రామచంద్ర దూరయ ఇవే వదక్షమని ఇది మంత్యాత్ర్యాలు పుష్పాలు శుభనాయ యాగత్యా కృత్వా శోభనా ప్రవృత్తే
సీసరి శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో వేయించేసిన హనుమత్ సీతారామ లక్ష్మణ పరివార సమేత రామచంద్రమూర్తి వారి యొక్క కళ్యాణము తోట జగదీష్ గారు శిరీష దంపతుల పర్యవేక్షణలో తాడేపల్లిగూడెం గ్రామ వాస్తవ్యులైన శ్రీ యార్నాల ఆంజనేయులు గారు శైలజాదేవి పుణ్య దంపతులు మరియు భక్తుల చేత ఈ కళ్యాణ మహోత్సవం దేదీప్యమానంగా నిర్వహించబడుతోంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణానికి శాశ్వతంగా ఈ యొక్క ఆంజనేయులు గారు డిపాజిట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ముత్యాలు తలంబరాలకు కూడా బొండాడిపేట వాస్తవ్యుడు అరిటాకుల కరికమూర్తి గారి యొక్క మనవళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల సహకారంతో స్వామివారి దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. అంతేకాని విశాఖపట్నం వాస్తవ్యులైన సామంతపూడి రాజుగారు సారి ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని చెప్పి తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు శ్రీరాముల వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీనివాస్, అంజిరెడ్డి, శివరెడ్డి, కునుకు పుల్లయ్య, కైగాల శ్రీనివాస్, కొవ్వూరి విజయభాస్కర్ రెడ్డి, రెడ్డి సూరిబాబు, వింజమూరు శ్రీనివాస్, కర్రి పృథ్వీకుమార్ రెడ్డి, కర్రి పద్మ, గణేష్ రెడ్డి, కలిశెట్టి తాతారావు, గొర్రెల బుడి ప్రసాద్, చల్లా కుమారస్వామి, కాకర్ల తనేటి అజయ్, మర్లమూడి సుబ్బారావు, ఎలిపే గాంధీ, గొర్రెల సతీష్, దత్తు సాయి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. స్థానిక జువలపాలెంకు చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ స్వర్గీయ గుండుమోగుల వెంకట నాగేశ్వరరావు 38వ వర్ధంతి సందర్భంగా పడాలలో జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం, పండ్లు పంపిణీ కార్యక్రమం కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మెప్మా అధ్యక్షురాలు గుండుమోగుల పద్మప్రియ, గుండుమోగుల సురేష్, గుండుమోగుల రాము, గణేష్, కుముదిని, కామిశెట్టి సాయి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మా తాతగారు అయినటువంటి గుండుమోగుల వెంకట నాగేశ్వరరావు గారు వర్ధంతి సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది మా కుటుంబ సభ్యుల సహకారంతో. అలాగే ఆయన ఉన్నత పదవులు ఎన్నో చేశారు, పేద ప్రజల్ని ఆదుకున్నారు. ఆయన స్ఫూర్తితోటి మేము కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. అలాగే ఆయన పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని, అలాగే ఇంకా ఎన్నో సేవలు చేసే విధంగా ఆ భగవంతుడు మా కుటుంబ సభ్యులకి మాకు శక్తిని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. కుంచనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం శ్రీ వైకానస ఆగమ పండితులు పానింగిపల్లి సత్యపవన్ కుమార్ ఆచార్యులు వారి ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలో రాములవారి కళ్యాణం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు పానకాలు అందించారు. శ్రీరామ నవమి ఆస్థాన ఉత్సవముల్లో భాగంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో రామ కళ్యాణ మహోత్సవాన్ని కమిటీ సభ్యులు అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహణ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ పరాభవనామ సంవత్సర శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవంలో విరివిరిగా దంపతులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో అందరూ కూడా స్వామి అనుగ్రహాన్ని పొందారు. కనుక అత్యంత వైభవంగా స్వామివారి యొక్క ఆలయంలో ప్రతి ఉత్సవము కూడా వైభవంగా జరపబడుతుంది. కనుక మన కుంచెనపల్లి వెంకటరమణుణ్ణి అందరూ దర్శించి స్వామి ఆలయ సన్నిధానంలో జరిగేటువంటి ఉత్సవముల్లో అందరూ పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. స్థానిక నందిబొమ్మ సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర రామాలయంలో ఆలయ కమిటీ నిర్వాహకులు ఎన్వి సత్యనారాయణ, తటవర్తి మహేష్ ఆలయ కమిటీ సభ్యులచే శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ కళ్యాణ మహోత్సవంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు వడపప్పు, పానకం, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. శాంతి కళ్యాణ సమర్పయామి. కుడి చేత గడపలో పెట్టుకోండి. విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర సీతారాఘవ స్వామి వారి యొక్క ఆలయ సముదాయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈరోజు అశేషంగా పుణ్య దంపతులతోటి భక్తజన సందోహంతో సీతారామచంద్ర స్వామి వారి యొక్క శాంతి కళ్యాణ వైభవాలు అద్భుతంగా జరిపించుకుని శివరాంగంలో ఉన్నాం. ఎంతోమంది భక్తులు చక్కగా స్వామివారిని దర్శించి సేవించి ఇప్పుడే ఈ కళ్యాణ వైభవాల్లో పాల్గొని తరిస్తూ ఉన్నారు. ఆ సీతారామస్వామి వారి యొక్క అనుగ్రహాలు సమస్తమైనటువంటి భక్తులకు కూడా కలిగి చక్కనైనటువంటి విశేషాలు కలగాలని తాడేపల్లిగూడెం పట్టణ గ్రామేతర భక్తజనాలకి చక్కనైనటువంటి ఆ సీతారాఘవ స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగి సమస్తమైనటువంటి విశ్వము కూడా సస్యశ్యాయమానంగా ఉండాలని కోరుచూ ఉన్నాం. చక్కగా ఇప్పుడే శాంతి కళ్యాణ వైభవాలు పూర్తయ్యాయి. తదుపరి భక్తజనులందరికీ కూడా ఆశీర్వచనము, స్వామివారి యొక్క దివ్య దర్శనము, తలంబ్రాక్షతలు ఇత్యాది విశేషాలన్నీ కూడా ఇస్తారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ శ్రీ బల్సలమ్మ తల్లి జాతర మహోత్సవానికి సత్తి జగన్, సత్తి సంతోష్, సత్తి ప్రసాద్ బ్రదర్స్ 11,116 రూపాయలు విరాళం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆలయ నిర్వాహకులు శ్రీరంగ మంజికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. దైవం ఎక్కడైతే పూజలు అందుకుంటుందో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది అని లయన్స్ లీడర్ పదం కుమార్ గుప్తా అన్నారు. స్థానిక మార్కెట్ సమీపంలో పదం కుమార్ గుప్తా షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో విజేష్ కుమార్ రేఖాతాయిల్ ఆధ్వర్యంలో వసంత నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. హోమాలు, కుంకుమ పూజలు, అభిషేకాలు జరిపారు. సత్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతిథులుగా పేరుచెర్ల ఫౌండేషన్ చైర్మన్ పేరుచెర్ల రాజు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. కొత్తూరు శ్రీ విజయదుర్గ భజన మండలి ఆధ్వర్యంలో గీతా పారాయణం, దుర్గామాత భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో విజేష్ కుమార్, రేఖాతాయిల్, రిషిరాజ్, యాస్ విరిషి, డైమండ్స్ లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ లయన్ చెన్నారెడ్డి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ రామనవమి సందర్భంగా ఈ పూజ కార్యక్రమాలు మొదలుపెట్టాము. గతంలో 20 క్రితం మేము సీతారాం కళ్యాణం మాత్రమే మా గుడిలో చేసుకునే వాళ్ళం. అక్కడి మేము చేయట్లేదు. ఈ రోజు మా మురళీకృష్ణ సతీష్ ఇప్పుడు మా అబ్బాయి చొరవ వల్ల చాలా చొరవ తీసుకున్నారు. విజయ్ కుమార్ చిరంజీవి తీసుకోవడం వల్ల మొత్తం 5 రోజులు 6 రోజులు పూజ కార్యక్రమాలు మొదలుపెట్టాము. తొలిసారిగా ఈ కార్యక్రమాలు చేపట్టాక గాయత్రి పద్మం గాని అదేవిధంగా అమ్మవారి పాటలతో ఈ ప్రాంతం అంతా మారుమోవడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే స్థాయిలో పదం కుమార్ గుప్తా గారి ఆధ్వర్యంలో వారి యొక్క కుమారుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా మన ప్రాంతంలో ఎక్కడ ఏ దేవాలయంలో దైవిక కార్యక్రమం జరిగినా వారి యొక్క గాత్రాన్ని, అదేవిధంగా మరి రేపు సీతారామ కళ్యాణం కూడా ఇదే ప్రాంతంలో చేయడం కూడా జరుగుతుంది. వారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో పదం కుమార్ గుప్తా గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు విజయ్ కుమార్ గారు, రిషి కుమార్ గారు అందరూ కలిపి 23వ తారీఖు నుండి ఇక్కడ వసంత నవరాత్రులు నిర్వహిస్తున్నారండి. దానిలో భాగంగా ప్రతిరోజు పొద్దున్న శివార్చన,
అభిషేకాలు, సాయంత్రం హోమాలు, కుంకుమార్చనలు అన్ని వైభవపేతంగా జరుగుతున్నాయండి. రేపు పొద్దున్న సీతారామ కళ్యాణం కూడా జరుగుతుంది. ఇందులో ఇవాళ ఈ లలితా సహస్రనామం అవన్నీ జరిపించారండి. కొత్తూరు నుండి ఆడపడుచులు అందరూ వచ్చి, వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి. పెంటపాడు మండలం పడమరివిప్పర గ్రామంలో కొలువై ఉన్న శ్రీరామాలయం వద్ద శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వర్గీయ పసల వెంకటచలం, పసల గంగన్న, పసల రాజీ, పసల ఆదినారాయణలు పడమరివిప్పరలో 150 సంవత్సరాల క్రిందట రామాలయం నిర్మించారు. ప్రతి సంవత్సరం పసల కుటుంబీకులు శ్రీరామనవమి రోజున కళ్యాణం చేయటం ఆనవాయితీగా వస్తుంది. పసల వెంకట్రావు కుమారుడు పసల సత్యనారాయణమూర్తి, వారి కుమారుడు శ్రీకృష్ణ విజయ దంపతులచే పడమరవిప్పరు గ్రామంలో ఉన్న శ్రీ సీతారాముల కళ్యాణ మండపంలో కళ్యాణాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు పానకాలు అందించారు. కార్యక్రమంలో పసల కనక సుందర్రావు, పసల అచ్యుతం, పసల గంగన్న, పసల సత్తికొండలు, పసల చిన్ననాగు, పసల ప్రసాద్, పసల కొండ, పసల నాగు, బోణం ఆదిమూర్తి, శ్రీరామమూర్తి, రామసత్యనారాయణ, అరిటాకుల సుబ్బరాజు, రాంబాబు, ఇందుకూరి సత్యరాజు బ్రదర్స్, పసల కుటుంబీకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రామాలయానికి పూర్వం ఈ పసలవారు మా తాతలు కొంత భూమి ఇచ్చారు. అప్పటి నుంచి ఈ పసలవారి కుటుంబంలోనే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ఈరోజు పసల సత్యకొండ లాంటి సత్యనారాయణమూర్తి గారి అబ్బాయి శ్రీకృష్ణ, వారి భార్య కూర్చున్నారు, కళ్యాణం చేస్తున్నారు. అందువల్ల ముఖ్యంగా ప్రజలు కూడా చాలా బాగా వచ్చారు. ఈ గుడికి పూర్వం పసలవారే కొంత భూమి ఇచ్చారు, అర్చకుడు కొంత, అలాగే ప్రజల దగ్గర కూడా కొంత ఉంది. అందువల్ల ఆ కార్యక్రమం ముఖ్యంగా తప్పనిసరిగా వైభవంతంగా జరుగుతుంది. ఈనాడు ఇక్కడ సంతర్పణ కూడా జరుగుతుంది. అందువల్ల ఈనాడు సత్యకొండ గారి అబ్బాయి అయినటువంటి శ్రీకృష్ణ వాళ్ళ భార్య కూర్చున్నారు. జయప్రదంగా జరగాలని కోరుతున్నాను. మా ముత్తాతలైనటువంటి పసల వెంకటచలం గారు, పసల రాజీ గారు, పసల ఆదినారాయణ గారు, పూర్వం మా ముత్తాతలు ముత్తాత వెంకటాచలం గారు రామాలయం మరి 800 సంవత్సరాల కింద నిర్మించారో మరి వారు నిర్మించారు. మరి మా కుటుంబం, మా ముత్తాత గారే ఈ రామాలయానికి 6 ఎకరాల 4.5 ఇచ్చారు. మా చిన్నతాత గారు రాజీ గారు వాళ్ళు కూడా 3 ఎకరాలు ఇచ్చారు. అర్చకులకి 9 ఎకరాలు ఇచ్చారు. అలా మొత్తం పసల వారే ఈ రామాలయం నిర్మించి ఇది మా పూర్వజన సుకృతంగా మా అదృష్టం. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజుని మా కుటుంబీకులు మరి కళ్యాణం చేస్తాం, మా ఆనవాయితీగా జరుగుతుంది. ఆ విధంగా మరి మా పెద్దనాన్నగారు అబ్బాయిలు కానీ, మా కుటుంబం కానీ, మా చిన్నాన్నగారు నాయనగారు అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ ఎవరో కూర్చుంటాం. ఆ విధంగా ఈ సంవత్సరం మా అబ్బాయి అయినటువంటి పసల సత్యనారాయణమూర్తి గారు అన్నగారు అయినటువంటి అబ్బాయి శ్రీకృష్ణ గారు మరి విజయ దంపతులు వారు కూర్చున్నారు. శ్రీరామనవమి అంటే యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రీరామనవమి చేసుకునేటువంటి పర్వదినం. మనకు ఒక శాస్త్రంలో ఏంటంటే రాముల వారి గుడి లేకపోతే ఆ ఊరు శ్మశానంతో సమానం అని అంటారు. ఎన్ని లక్షల గ్రామాలు ఉన్నాయో ఇవాళ ప్రతి చోట కూడా ప్రతి ఊళ్ళు కూడా శ్రీరామనవమి అత్యంత వైభవంగా చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ మా ఊర్లో చాలా ఆలయాలు ఉన్నాయి. ఆలయాలకు అన్నింటికి కూడా ఎప్పుడు నిర్మించారో ఏంటనేటువంటి తారీఖులు కూడా ఉన్నాయి. తరం 25 సంవత్సరాలు లెక్కేసుకుని 150 సంవత్సరాలు అయిందో ఎంత అయిందో మాకు ఈ గుడి ఎలా నిర్మించి మా పెద్దలు ఇవ్వటం జరిగింది. తాడేపల్లిగూడెం చినవంతిని వద్ద శ్రీ కోదండ రామాలయం వద్ద కాలువగట్టు దగ్గర మండపంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణం 10 మంది దంపతులు సామూహికంగా నిర్వహించారు. తంగిరాల రామం బ్రహ్మత్వంలో ఆలయ నిర్వాహక ధర్మకర్త వేంపాటి సీతారామ ప్రసాద్ నేతృత్వంలో కళ్యాణం అనంతరం అన్న సమారాధన జరిపారు. పరిసర ప్రాంతాల్లో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి కళ్యాణంలో పాల్గొని తలంబ్రాలు పోశారు. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక అని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని ఏపీ ఆప్కప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు.
శుక్రవారం వేమడోలు గ్రామంలోని శ్రీ సీతారామ ఆలయాలను స్థానిక ప్రజా ప్రతినిధులు కూటమి శ్రేణులతో కలిసి గన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించగా నిర్వాహకులు ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో నైతిక విలువలు పెంపొందించడానికి శ్రీరాముని ఆచరణ ఎంతో అవసరమన్నారు. శ్రీరామనవమి పర్వదినం ప్రజల్లో ఐక్యత సామర్థ్యాన్ని పెంపొందించే మహత్తర సందర్భంగా భావించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన హిందూ సమాజాన్ని అంతటికీ కూడా ఇష్టదైనటువంటి రాములవారి కళ్యాణం ఈ రాష్ట్రంలో ఏం కాదు, దేశంలో ఏం కాదు, ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే రాములవారి కళ్యాణం మరి ఇష్టంగా భావించి బ్రహ్మాండంగా మరి రాములవారి సీతాదేవి యొక్క కళ్యాణాన్ని జరిపించుకోవడమే కాకుండా ఈ పంటలందరికీ కూడా ప్రధానమైనటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మరి మిగతా తెలుగు ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ కూడా హిందూ సమాజం, ఒక తెలుగు ప్రాంతమే కాదు, హిందూ సమాజం ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా మరి రాములవారి యొక్క కళ్యాణాన్ని శ్రీరామనవమి మరి జరుపుకున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు మా వేమడోలు గ్రామంలో వేచేసినటువంటి రాములవారి మరి ఆలయాలన్నీ కూడా సందర్శించడమే కాకుండా ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పి, మనందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులం కాబట్టి రైతు కుటుంబాలు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, విద్యార్థులు కానీ ఈ సమాజంలో ఎవరు ఏ పని అయితే చేస్తానో వారందరికీ కూడా ఈ సీతారామ మరి కళ్యాణం ద్వారా ఆయన ఆశీస్సులు మెండుగా ఉండాలని, మన కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి ఆ మరి రాములవారి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డు పాబోలువారి వీధిలో శ్రీ శ్రీనివాస రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు, స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. 12 మంది దంపతులు పూజా కార్యక్రమంలో సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం కమిటీ సభ్యులు యాళ్లబండి అనిల్ కుమార్, కొప్పిశెట్టి రమణయ్య, చంటి దువ్వా శ్రీను, గాధ మురళీకృష్ణ, ఓసిరి వీర్రాజు, జామి సత్యనారాయణ పాల్గొన్నారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు శ్రీరామనవమి సందర్భంగా మరి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా భక్తుల సహకారంతో చాలా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క శ్రీరామనవమికి స్వామివారి కళ్యాణానికి సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున మా యొక్క శ్రీనివాస రామాలయం కమిటీ తరఫున అలాగే భక్తుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే మీ యొక్క సహాయ సహకారాలు ఉండి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ప్రతి భక్తుడికి కూడా పేరు పేరున కోరుకుంటున్నాం. అలాగే 4వ తారీఖు శనివారం మరి అత్యంత వైభవంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా ఈ యొక్క అన్నదానానికి మీ వంతు సహాయ సహకారాలు అందించి అన్నదాన కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. స్థానిక శేషమహల్ రోడ్లో చిన్నాంజనేయ స్వామి గుడిలో శ్రీరామనవమి పురస్కరించుకుని శ్రీరామనవమి ఉత్సవాలు జరిగాయి. ఉత్సవ కమిటీ నిర్వాహకులు అడప పానకాలు, అడపగిరిలు ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, పానకం పోశారు. శ్రీ చిన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఈరోజు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయం వద్ద ఈ రోజున పానకం, వడపప్పు వారికి స్వామివారికి నివేదన చేసి భక్తులు అందరూ కూడా విశేషంగా స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క పానకం స్వీకరించి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయము వద్ద శ్రీరామనవమి సందర్భముగా ఈరోజు స్వామివారికి
ఉదయం విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఈరోజు స్వామివారికి ఇష్టమైనటువంటి చలిమిడి, వడపప్పు, పానకం మన గిరిబాబు గారు, మన పానకం గారి ఆధ్వర్యంలో ప్రసాద వితరణ జరుగుతోంది. అలాగే భక్తులంతా కూడా చాలామంది వచ్చి ప్రసాదాలు స్వీకరించారు. వారందరికీ కూడా ఆ స్వామివారు, ఆ సీతారామచంద్రమూర్తి మరియు ఆ భక్తాంజనేయ స్వామి వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాం. స్థానిక వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్ర కళ్యాణంను కొంపెల్ల ప్రభాకర్ శర్మ అర్చకత్వంలో అప్పని వెంకట సత్య రమేష్ సుబ్బలక్ష్మి దంపతులచే అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. దాతల సహాయంతో సుమారు 500 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. వాసవి క్లబ్, వనితా క్లబ్ సహకారంతో పానకం పంపిణీ చేశారు. భక్తులందరికీ విసనకరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఆర్యవైశ్య సంఘం నాయకులు మారం వెంకటేశ్వరరావు, వబిలిశెట్టి నటరాజ్, కొర్లేపర రాము, నున్న బాలత్రిపుర సుందరరావు, భోగవల్లి రమేష్, ఆలపాటి సత్యనారాయణ, కృష్ణకుమార్, కొత్త శివ, చప్పల శ్రీరామచంద్రమూర్తి, పులవర్తి మల్లికార్జున్, ఉపాధ్యక్షులు కొండూరి రాము, కొల్లేపర సూరిబాబు, బి హనుమంతు, పులవర్తి పవన్, కన్యాదానం రాంపండు, చెక్క, ఉమా తదితరులు పాల్గొన్నారు. వాసవి వనితా క్లబ్ సభ్యులు కి సునీత, కె రాణి, బి శ్యామల, అచ్యుతలక్ష్మి పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారి పవళింపు సేవ నిర్వహించారు. ఈ ఆలయం అనేది ఒక పవిత్రమైన క్షేత్రం. ఈవేళ సీతారాముల కళ్యాణమే కాకుండా అనేక కార్యక్రమాలు ఈ మండపం నుంచే కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వాసవి మాత అంటే అత్యంత విశిష్టమైన పవర్ఫుల్ గాడ్గా నేను భావిస్తూ ఉంటాను. నా ప్రయాణం ఎక్కడి నుంచే మొదలైంది. ఎక్కడి నుంచే ఏ కార్యక్రమం అయినా సరే నేను చేసుకుంటా వెళుతున్నాను. ఆ అమ్మ ఆశీర్వచనంతో ఈవేళ ఈ స్థితిలో ఉండడానికి ముఖ్య కారణం ఆ అమ్మ ఆశీర్వచనమేనని చెప్పి, అలాగే ఆర్యవైశ్య సంఘ ప్రముఖులందరూ తోడ్పాటు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఆర్యవైశ్య పెద్దలను కోరుకునేది ఏంటంటే, ఈ తాడేపల్లిగూడెం సుభిక్షంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. వ్యాపారస్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం చేసుకోగలిగిన పరిస్థితి ఉండాలని చెప్పి భావిస్తూ, వారందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లాలన్న కోరికతోటి ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో కానీ, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కానీ సీతారాముల ఆశీర్వచనంతో పాడి పంటలు సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీరామనవమి సందర్భంగా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే మా ఆర్యవైశ్య సంఘం పెద్దలు పూజ్యులు మన మార వెంకటేశ్వరరావు గారు, నటరాజు గారు ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ శ్రీరామనవమి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ రోజున ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ కళ్యాణం తిలకించి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి మన తాడేపల్లిగూడెం భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజున ఈ కళ్యాణంలో అప్పన రమేష్ గారి దంపతులతోటి ఈ శ్రీరామచంద్రమూర్తి వారి కళ్యాణం జరుగుతుంది. అలాగే ఈ రోజున ఇంకో విశేషం అంటే శ్రీరామనవమి రోజునే పునర్వసు నక్షత్రం రాముల వారిది. ఇదే రోజుని ఈ కళ్యాణం రోజున రావడం కూడా మన అందరికీ కూడా విశేషంగా భావించాలి. శ్రీరామనవమి సందర్భంగా కోతిబొమ్మ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ విద్యేశ్వర భక్తాంజనేయ స్వామి వార్ల దేవాలయం నందు అంగరంగ వైభవంగా మేళ తాళాలతో శ్రీ సీతారామ కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమంలో చేకూరి బంగారాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ
తాడేపల్లిగూడెం మండలం పడాల గరువు శ్రీరామ్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీరామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతాళం నారాయణమూర్తి దంపతులు రాములవారి కళ్యాణం జరిపించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణం తిలకించారు. స్థానిక చలంచర్ల వారి వీధిలో శ్రీ కోదండ రామచంద్రస్వామి త్రయాహినిక తిరు కళ్యాణ మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. గురువారం ఉదయం విశ్వక్సేన ఆరాధన, స్నపన తిరుమంజనం, సాయంత్రం ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్టాపన, దేవతాహ్వానం, శుక్రవారం ఉదయం ఎన్వి రమణారావు దంపతులచే తిరుకళ్యాణం, అనంతరం తిరువీధి సేవ వైభవంగా నిర్వహించారు. శనివారం ఉదయం శ్రీరామాయణ హవనం, పూర్ణాహుతి, చక్రస్నానం, సాయంత్రం ద్వాదశ ప్రదక్షిణ, చౌర సంవాదం, శ్రీపుష్పయాగం జరగనున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా భక్తులు వేలాదిగా మా దేవాలయానికి వచ్చి స్వామివారిని సందర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు అవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. చలంచర్ల వారి వీధి రామారావుపేటలో వేయించేస్తున్న హనుమత్ సమేత సీతారామ లక్ష్మణ కోదండ రామాలయానికి ఈరోజు భక్తుల దర్శనం అనంతరం కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణానికి కూడా అందరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు సుమారుగా 12 నుంచి 15 జంటలు ఈరోజు స్వామివారి కళ్యాణంలో కూర్చుని 19 మంది జంటలు ఈరోజు స్వామివారి కళ్యాణంలో కూర్చుంటారు. సో స్వామివారి కళ్యాణం గత 80 సంవత్సరాల నుంచి వైభవపేతంగా జరుగుతుంది. సంవత్సరం స్వామివారి వైభవం ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. అందరికీ ఆ భగవంతుడు స్వామివారి కృప కలగాలని కోరుకుంటున్నాము. స్థానిక తణుకు రోడ్లోని జువలపాలెం పరిధిలో గల శ్రీ లలితాదేవి ఆలయంలో 208వ శుక్రవారంగా శ్రీచక్రానికి కుంకుమ పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం నుండి దాతలు తోపుగుర్తి వెంకటరమణ, విశాలాక్షి దంపతులు, జమ్ము శ్రీనివాస్, బాలమాధురి దంపతులు, వారి కుమార్తెలు శ్రీవల్లి, శ్రీవర్షిణి ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మానిపల్లి శ్రీనివాసరావు, పొన్నగంటి సుందర మల్లికార్జునరావు, పొన్నగంటి కోటేశ్వరరావు, మోటమరి సుబ్రహ్మణ్యం, గ్రంథి వీర్రాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జోలపాలు రోడ్లో వేచేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ఈ రోజు 208వ వారం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం వాస్తవులు జమ్ము శ్రీనివాస్ గారు, వారి సతీమణి గారు బాలమాధురి గారు ఇవాళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. అలాగే తోపుదుర్తి వెంకటరమణ గారు, వారి సతీమణి గారు విశాలాక్షి గారు ఇవాళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. లలితాదేవి ఆలయం నందు ఈ రోజున తోపుర్తి వెంకటరమణ గారు, అలాగే ధర్మపతి విశాలాక్షి గారు పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళు ఇలాగ భోజనాలు పెట్టుకున్నారు. అలాగే ఎవరైనా సరే పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ అన్నదానం చేయదలుచుకున్న వాళ్ళు మా కమిటీ నెంబర్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మేము శాశ్వత అన్నదానం ప్రవేశపెట్టాం. శాశ్వత అన్నదానానికి 1,116 కట్టిన వాళ్ళకి వాళ్ళు ఫ్యామిలీ పొట్టు అన్నదానశాలలో పెట్టి సంవత్సరంలో ఒక రోజు వారు కోరిన శుక్రవారం నాడు అన్నదానం చేస్తాం. వారి పేరుతోటి అష్టోత్తర కుంకుమార్చన చేసి శ్రీచక్రానికి అన్నదానం చేస్తాం. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.